దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 8వ తేదీ అక్టోబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఎలా చెప్పాలో తెలీదు. వాగ్దానమా లేకపోతే నీకు దేవుడిస్తున్న మాట, లేకపోతే దేవుడు నీతో చేస్తున్న నిబంధన అనొచ్చో తెలీదు. ఇక్కడ ఈరోజు వాగ్దానము ఏంటంటే, నా బాహుబలము అతనిని బలపరచును. ఎవరి కోసం చెప్తున్నారు? యెహోవా దేవుడు దావీదుకి చెప్పిన మాట, చెప్పుతున్న మాట కాదు, చెప్పిన మాట. రైట్? కీర్తన 89:21 పూర్తి వచనము ఈ విధంగా ఉంది: నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతని బలపరచును. ఏమంటున్నాడు? నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది అంటే ఈ మాట, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, చాప్టర్ Psalms 89 verses 21. I will steady him with my hand. చూసారా, ఇక్కడ బాగుంది. అంటే నా చేతితో అతన్ని నిబ్బరముగా ఉంచుతాను, నిలకడగా ఉంచుతాను. చాలాసార్లు మన జీవితంలో ఎవరో తెలియకుండా మనల్ని ఆపు చేస్తున్నట్లు, ఎవరో మనల్ని బంధించి ఉంచినట్లు, ఎవరో మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపినట్లు, ఎవరో మనల్ని వెనక్కి లాగుతున్నట్లు, ఇవి మన అంతరంగంలో కలిగేవి. ఇంకా ఏమంటున్నాడు? విత్ మై పవర్ఫుల్ ఆర్మ్ ఐ విల్ మేక్ హిమ్ స్ట్రాంగ్. నా యొక్క బలమైన హస్తముతో అతనిని నేను బలపరుస్తాను. కనుక పౌలు ఏమంటాడు? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయుదును. మరి ఈ కీర్తన ఎలాగ మనము చెప్పచ్చు? ఏ విధంగా చెప్పితే మీకు అర్థమవుతుంది? ఈ కీర్తన 89 మొత్తము 52 వచనాలు కలవు. ఎప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ వర్డ్ టైటిల్గా పెడతారు, ఐ విల్ సింగ్ ఆఫ్ హిస్ లవ్ ఫర్ ఎవర్. ఆయన కృపాతిశయమును, ఆయన ప్రేమను నేను స్తుతించి ఘనపరుస్తాను అని పెట్టారు. ఈ కీర్తన ఎవరు రాశారు? దీన్ని మస్కిల్ అంటారు. అంటే ఏతాన్ ఆఫ్ ద ఎజ్రాహైట్, ఎజ్రాహీయుడైన ఏతాను. ఇతను దావీదు కాలంలో మరి ఆ విధముగా ఆసాపు, ఏతాను, హేమాను వీళ్ళందరూ స్తుతించుటకు నియమింపబడిన వారు. ఈ కీర్తన ఎప్పుడు రాయబడింది? రెహబాము కాలంలో. అంటే దావీదు రాజై చనిపోయాడు, సొలొమోను రాజై చనిపోయాడు. తరువాత రెహబాము పరిపాలిస్తున్నప్పుడు ఈ జరుగుతున్న కార్యాలను బట్టి ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానం ఇలా చేయబడిందే, మరి మాకు ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పే పరిస్థితుల్లో ఈ యొక్క కీర్తన రాయబడినట్లు మనము చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ హేమాను ఏం అడుగుతున్నాడు? ఏ విధంగా ఈరోజు మనం ఈ వాక్యం నేర్చుకుందాం. నేను ఇక్కడ ఇవ్వబడిన మాటను బట్టి, అంటే నా బాహుబలము అతని బలపరుచును, దేవుడు ఏ విధముగా బలపరుస్తాడో చెప్పేయాలని చాలా ప్రార్థన చేశాను. నాకు జవాబు రాలా. చాలా నాకు వస్తున్న ఫోన్ కాల్స్, వాళ్ళు చెప్పుతున్న సమస్యలు వింటూ చూస్తూ ఉంటాను. ఏ విధముగా దేవుడు నాతో మాట్లాడతాడు, ఈ వాక్యమును ఏ విధముగా సిద్ధపరచాలి. అప్పుడు నాకు అనిపించింది, ఇక్కడ వేస్తున్న ఈ కీర్తన 1కి 10 సార్లు చదివితే, ఇక్కడ కీర్తన ఏ విధంగా ప్రారంభించాడు హేమాను అనేది ఏతాను చూస్తే, యెహోవా యొక్క కృపాతిశయము నేను నిత్యము కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదను. కనుక ఏమంటున్నాడు? ఇలాగ దేవుణ్ణి
పొగుడుకుంటూ స్తుతిస్తూ వచ్చి దేవుని మీద ఇక్కడ నేరం మోపుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. 19వ వచనం నుంచి మనము చూసిన ఎడల, నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి. ఇది ఈరోజు టాపిక్. అంటే మనము చాలాసార్లు కొంతమందిని అడిగేటప్పుడు, మరి నువ్వు అప్పుడు ఇలా అన్నావు కదా, ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇది మన హృదయాల్లోంచి మన మనస్సులో వదిలే ప్రశ్నలే, మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులే మనల్ని అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? చాలా సులువైంది నిందించడం. చాలా సులభంగా మనకు జరుగుతున్న దాన్ని ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటాం. మర్చిపోతాము మన కుమారుడు చెడిపోతున్నాడు అనం, వాడి వలన చెడిపోయాడు అంటాం. మరి మన బంగారం ఏమైంది అంటే ఈ నింద వేయడం అనేది చాలా సులభమైంది. ముఖ్యంగా దేవుణ్ణి ఎన్నోసార్లు నిందిస్తూ ఉంటాం కదా. మనకి ఉంది చిన్న బుర్ర, ఆ బుర్రని స్కూల్ వదిలేసాము, ఎక్కువ మనము దాన్ని పెద్దది చేయలేకపోయాము, కానీ నోరు పెద్దది చేస్తున్నామే. అంటే ఎంత సులభం అంటే దేవుణ్ణి నిందించడము చాలా సులభం. ఇక్కడ ఈ కీర్తనలో ఎన్నిసార్లు నీవు సెలవిచ్చి ఉంటివి, నీవు సెలవిచ్చి ఉంటివి, నీవు సెలవిచ్చి ఉంటివి అని అడుగుతూ ఉంటాడు. అతను పండు వృద్ధాప్యంలో ఇంకా చనిపోవడానికి సిద్ధమైన పరిస్థితుల్లోని గ్రంథకర్తలు రాశారు. ఈ కీర్తన 89 ఎన్నోసార్లు చదివి నేను ధైర్యం తెచ్చుకున్నా. ఇక్కడ ఏమనంటుంది? నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను అని చెప్పి, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. ఐ హ్యావ్ ఫౌండ్ అవుట్. అంటే దేవుడు వెతికాడంట ఆకాశం నుంచి. ఈరోజు నిన్ను నీ హృదయాంతరంగంలోకి తొంగి చూస్తున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవాలని, దేవుడు తన యొక్క కార్యాలని నీ ద్వారా ఈ దేశంలో జరిపించాలని, నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించి ఉన్నాను. మెస్సియానిక్ అంటారు. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, ఏ శత్రువు అతని మీద జయమునందడు. ఇలాగా వాగ్దానాలన్నీ ఉంటాయి. ఇవన్నీ సడన్గా ఇక్కడ ఈ యొక్క ఏతాను చెప్పుతూ 38వ వచనం అలా అడుగుతాడు, ఇట్లు సెలవిచ్చి ఉండియో, నీవిలా కదా చెప్పావు, నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు. ఎలా ఉంటుందంటే, దేవుడు వదిలేశాడు, వీడి పని అయిపోయిందని కీర్తనలు ఎన్ని ఉంటాయి తెలుసా? నీ అభిషిక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. చూసా, మనం వేసే ప్రశ్నలే. నిజంగా దేవుడు మనల్ని వదిలేశాడు, దేవుడు మనము అన్యాయం అయిపోయాము అని రోజు మనం అంటాం కదా. ఇదిగో నీ సేవకునికి నిబంధన చేశావే, అది నీకు అసహ్యం అయిపోయిందే, నీవు అతని అపవిత్రపరిచావే, అతని కంచెలన్నీ తెగగొట్టేశావే అంటూ 46వ వచనం ఇదిగో మనం అడుగుతుంది, ఇంకా కల్పించుకోవా దేవా, ఇంకా నా సహాయానికి రావా? ఇది యెహోవా ఎంతవరకు నీవు దాగియుందువు, నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్ని వలె మండవలను, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము. ఎందుకు సృష్టించావు నన్ను? మరణము చూడక బ్రతుకున్న నరుడెవరు? పాతాళం యొక్క వశము కాకుండా ఎవడు తప్పించుకోగలడు? మరి నువ్వు దావీదుకి ప్రమాణము చేసావే, ఇదిగో మరి నీ కృపాతిశయము ఎక్కడ? ఇదిగో 49, నా ఎదలో భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకోవా? మరి వారు మోపుచున్న నిందలు అని ఇక్కడ ఈ భావం మీకు అర్థమైంది కదా. అంటే విజయము, జయము, గెలుపు అనేది మాటల్లో గెలవచ్చు సుమా, పాటల్లో గెలవచ్చు సుమా, ఆటల్లో గెలవచ్చు సుమా, కానీ జీవితంలో కాదే. మాటల్లో నువ్వు మనిషిని గెలవచ్చు కానీ మనసును కాదే.
ఆటల్లో నీవు ఆ ఆటని గెలవగలవు, కానీ ఎదుటివాడి హృదయాన్ని కాదే. పాటల్లో నీవు బాగా పాడావంటారు, కానీ ఆ మిగిలినోళ్ళు బాగా పాడలేదని కాదే దాని భావం. అంటే ఈ 3 గెలుపుల కంటే జీవితంలో గెలుపు అనేది అది చాలా కష్టంగా ఉంటుంది కదా. నిజంగా ఈ నిందకి నా హృదయం పగిలిపోయిను, బద్దలాయిను అంటూ ఉంటారు. మరి ఏ విధముగా మీకు చెప్పితే అర్థమవుతుంది? మనము కూడా ఎన్నోసార్లు దేవుణ్ణి నిలదీసేవారంగా ఉన్నాం కదా. ఈరోజు నేను చెప్తుంది, నేను స్పష్టంగా దర్శనము చూసి నీ దుఃఖ దినములు సమాప్తములైని నువ్వు పద, నేను నిన్ను 4 గంటలు ఆశీర్వదించానని స్పష్ట దర్శనం చూశాను. ద మూమెంట్ గాడ్ సెడ్ ఇట్ ఈస్ డన్. కానీ నేను వెళుతున్న కఠినమైన మార్గం పూర్తి దరిద్రం, పూర్తి అవమానం, పూర్తి నిందలు, పూర్తి నా చుట్టూ ఒంటరి అయిపోయిన స్థితిలో ఈ రోజున మనము వెంటనే ప్రభువా నీవు అలా చెప్పావు కదా, మరి ఇలా ఎందుకు జరుగుతుంది? మీకు అర్థమవుతుంది కదా. ఈ మాట ఎలా ఉంటుందంటే కీర్తన 119:49 భక్తుడు ఏమంటాడంటే, నీ సేవకుడికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించును. దేవుడు ఇలా చెప్తాడండి, కానీ ఇక్కడ పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది. అక్కడ అంతెందుకు, యేసు ప్రభు లాజరు నిద్రిస్తున్నాడు, పదండి మనం వెళ్దాం అతన్ని మేల్కొల్పుదాం అని చెప్తాడు. వచ్చేటప్పటికి 4 రోజులు అయిపోయింది, చనిపోయి సమాధి చేయబడి కంపు కొడతాడు. ఎందుకు దేవుడు ఇలా చేస్తాడు? ఆలస్యం ఎందుకు జరుగుతుంది? ఒకలా ఇద్దరా? ఎంతమంది అనుదినము ఎంతమంది దేవుణ్ణి ఈ విధంగా నిందించే వాళ్ళంగా ఉన్నాం తెలుసా? వాక్యము ఎలా వివరించాలి తెలుసా? ఎప్పుడు దేవునికి మహిమకరముగా నేను చెప్తున్నానా లేదా, లేకపోతే నా సొంత ఇష్టానికి చెప్తున్నానా, దేవుని వైపు నీ విశ్వాసాన్ని బలపరుస్తున్నానా లేదా, లేక నీ మనస్సుని ఆకట్టుకునే విధంగా చెప్తున్నానా? ఎన్నోసార్లు చెప్పాను కదా, ఆశించే వాక్యమా, ఆదరించే వాక్యమా, ఆలోచింపచేసే వాక్యమా? మరి ఈ రోజున అంటే దేవుడు అన్యాయం చెప్పాడా? మరి మనకందరికీ సంఖ్యాకాండము 23:19 తెలుసు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. అంటే మనిషి అన్నవాడు అబద్ధం ఆడతాడు, గుర్తుపెట్టుకోండి. మేము సత్యము అని అనకండి, ఓకే? పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. పశ్చాత్తాపం అంటే ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆయన వెనక్కి తీసుకోడు. మనం ఎన్ని మాటలు ఇచ్చామో కదా, ఎంతమంది నాతో చెప్పారో కదా. ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, అంటే ఆయన చెప్పాడు అంటే జరిగింది, గుర్తుపెట్టుకోండి. అంటే మరి ఇక్కడ మొట్టమొదట యాకోబు కథకెళ్తే, యాకోబుకి ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు, నేను నిన్ను బహుగా దీవించాను కదా. ఆగండి, అబ్రహాం దగ్గరికి వెళ్దామండి. అబ్రహాముకి ఏమని ప్రయాణం ప్రారంభించింది? నువ్వు పదా, నేను నీ కుమారుని ఇస్తాను, నిన్ను అత్యధికమైన సంతానముగా, నిన్ను బలమైన ఆశీర్వాదముగా ఇస్తానన్నాడు. ఎన్ని అవమానాలు, భార్యను ఎత్తుకుపోయి, అంటే చెప్పింది ఒకటి జరుగుతుంది. కరువు, అవమానం, ఐగుప్తుకి వెళ్ళిపోయి అక్కడ శారాని ఎత్తుకుపోయి, తర్వాత అబీమెలెకు ఎత్తుకుపోయి, ఈలోపు హాగరు వచ్చి కుమారుడు పుట్టి ఆ కుమారుడే జీవితం అని బతుక్కుంటే 25 సంవత్సరాల తర్వాత దేవుడిచ్చిన వాగ్దానం, అప్పుడు ఇస్సాకునిచ్చి అప్పుడు కూడా మళ్ళా హాగర్ని, ఇష్మాయిల్ని పంపించేమని ఎన్నిసార్లు అడుగుంటాడు కదా, దేవా నాకు ఇలా చెప్పావు కదా, మరి ఇలా ఎందుకు జరుగుతున్నాయని. నిజంగా పరిస్థితులు దేవుని చేతుల్లో లేవా? కంట్రోల్లో లేవా? ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? ఇదిగో ఆదికాండము 32 ఇక్కడ యబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థన. అంతకు ముందే దేవుడు చెప్తాడు, నువ్వు పదా వెనక్కి అని. అంతెందుకు, మోషేతో దేవుడు చెప్తాడు నువ్వు పదా అని. మరి మార్గంలో ఎదురొచ్చి ఎందుకు చంపేయడానికి వస్తాడు? ఇప్పుడు యాకోబు వెళుతుంటే ఏశావు 400 మందిని వేసుకొని వస్తున్నాడు. ఏశావు దగ్గర నుంచే కదా పారిపోయాడు. మరి ఇప్పుడు ఏశావు ఎందుకు ఎదురొస్తున్నాడు? చంపేస్తాడని భయపడ్డాడు కదా.
4 గుంపులు చేశాడు కదా, ఆ రాత్రంతా పెనుగులాడాడు కదా, ప్రార్థన చేస్తున్నాడే. ఇదిగో నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. దేవుడు చెప్పాడు, అక్కడ ఉంది 31వ అధ్యాయంలో, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన దేవుడా. మరి మనం ఇలా ప్రార్థించగలుగుతున్నామా? నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్త సత్యమునకు నేను అపాత్రుడను. మరి నయోమి, నన్ను నయోమి అనవద్దు, మారా అనండి, సర్వశక్తిమంతుడు నన్ను ఒట్టి చేతులతో తీసుకొచ్చాడు అంటుంది. కానీ రూతుని వెంబడి తీసుకొచ్చి ఆ రూతులోంచి యేసుప్రభు వచ్చాడే. నేను నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాన్, నేను చిన్న బ్యాగ్తో వచ్చానండి కువైట్కి, సెప్టెంబర్ 23, 1998, 26 సంవత్సరాలు. మరి నన్ను ఇంతగా దేవుడు దీవించాడే. నేను ఇప్పుడు 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. ఎందుకు భయపడుతున్నాడు? తల్లిని, పిల్లలను, నన్ను చంపేస్తాడని. ఇక్కడ ఇంకా చెప్తున్నాడు 12వ వచనం. ఇదండి పాయింట్, లా పాయింట్. నీవు దేవుడికి చెప్తున్నాడు, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేచు విస్తారమగుట వలన లిక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనెను. సెలవిచ్చితివే, యు టోల్డ్ మీ, నువ్వు నాకు ఇలా చెప్పావే, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటా ఉంటాం కదా. దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రేమ ఎక్కువైపోయినప్పుడు ప్రమాణం చేయమాక, కోపం ఎక్కువైపోయినప్పుడు నిర్ణయం చేయమాక. ఇవి 2 నిన్ను నాశనం చేస్తాయి. కూల్, ఎంత మితముగా ఉంటావో అంతగా నీకు 3 పాయింట్లు చెప్పన. 1 విగ్రహము, 2 ఆగ్రహము, 3 నిగ్రహము. విగ్రహము, ఆగ్రహము, నిగ్రహము. ఈ విగ్రహము అంటే ఆ దేవతను పెట్టడం కాదు, ఒక బొమ్మని పెట్టడం కాదు. దేవుని స్థానములో ఎవ్వరిని పెట్టినా నీ హృదయము దేని కోసం తపిస్తుందో అది నీకు దూరం అవుతుంది. అది విగ్రహం. ఆగ్రహము అంటే ఏంటి తెలుసా? నీవు ఊరికినే చికాకు పడ్డానికి గల కారణం ఏంటి తెలుసా? నువ్వు ఇలా అనుకుంటున్నావు, కానీ పూర్తి వ్యతిరేకం కలుగుతుంది. దానివల్ల నీలో కోపం రేగిపోతా ఉంటుంది. చివరికి అది వ్యసనముగా అయిపోయి ఆగ్రహంగా వెళ్ళిపోతావు. గ్రహాల్ని దేవుడు అంతరిక్షంలో పెట్టాడు, కానీ నీ గుండెల్లో పెట్టలే. గ్రహం పట్టిందంటారు కదా, గ్రహం పట్టిందంటే నాకు తర్వాత తెలిసింది వాయువు పట్టిందంటే దెయ్యం పట్టిందని. నిగ్రహము అంటే ఏంటో తెలుసా? కూల్ డౌన్, కామ్ డౌన్, ప్రశాంతంగా ఉండు. దేవా ఏం చేస్తున్నావు దేవా? ఒక ఆవిడ నాకు మెసేజ్ పెట్టింది, ఏమని? అయ్యగారు మీరు చాలా కుమిలిపోతున్నట్టు నాకు దేవుడు దర్శనం చూపిస్తున్నాడు, ఎందుకు బాధపడుతున్నావు అని. రైట్, ఈవిడ నన్ను అడిగింది కదా, రైట్, ఈవిడికి కొన్ని ఏవో తెలిసినాయి. ఇప్పుడు ఈవిడ కుదురు ఉండదు కదా, పక్కింటి పులుసు చేపకు అడుగుతుంది అనమాట. ఈవిడ సిట్రం ఉంటుంది, సిట్రం. ఈవిడకి అంటే పాస్టర్ గారిని చూశాను, ఆయన ఇలా దుఃఖంతో, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు ఆయన కోసం, ఆయన ఇలా చేశాడు, ఈవిడ చెప్పేసింది. అంటే అర్థం ఏంటి చూసా? దేవుణ్ణి నువ్వు దూషిస్తున్నావు. నిజంగా జరిగింది ఏంటో నీకు తెలుసా? నీ బుర్ర ఎంత, నీవేం చూసావు ఎంత, నీకెంత తెలుసు ఇంత. ఎంతవరకు నీ హృదయం విశాలపరచబడింది? వెంటనే ప్రార్థన చేసావా? రెడీమేడ్ ఆన్సర్ ఇచ్చేసావా? చూసా, రెడీమేడ్ ఆన్సర్ ఏమిస్తాం? మనం అనుకున్నది, మనం విన్నది, మనకు తెలిసింది. ఈ 3 దేవుడు అవుతాడా? మనము విన్నది, మనము అనుకున్నది, మనకు తెలిసింది, ఈ 3 కాదు. ఎందుకు అంటే దేవుడు తను ప్రేమించిన వారికి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచంగా. మరి అటువంటిప్పుడు హౌ యూ కెన్ జడ్జ్, హౌ యూ కెన్ డిసైడ్ దట్ దిస్ ఈస్ ద రీజన్? చూసి అంటే అర్థం ఏంటంటే, ఒక్కసారి అపార్థం చేసుకోవద్దు, ఒక్కసారి తొందరపడద్దు,
ఒక్కసారి ఇలాగ నిలదీయొద్దు దేవుణ్ణి, ముఖ్యంగా నిలదీయొద్దు. స్తుతించు స్తుతించు స్తుతించు. నేనున్నాను, నేను దర్శనం చూశాను, నన్ను పిలిచాడు దేవుడు. మరి 12 సంవత్సరాల ఈ లాంగ్ ప్రాసెస్లో అరే దేవుడు సిద్ధపరుస్తాడండి. మనం అనొచ్చు ఆయుష్కాలం ఎంత, ఇక్కడ ఏత అని చెప్తున్నాడు కదా, మా ఆయుష్కాలం ఏ పాటిది. మరి మోషే చెప్తున్నాడు కదా, మా ఆయుష్కాలం ఏ పాటిది. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేవారమని దావీదు చెప్తున్నాడు కదా. మరి అంటే ఇక్కడ తన ఏశావు కొరకే చూస్తున్నాడు, కానీ ఈలోపు దేవుడు ఏమి చేయదలిచాడు అన్నది, ఇతను ఎన్ని ప్లాన్లు వేస్తున్నాడు అంటే ఇక్కడ అంతా మనము చూసినప్పుడు మనకి గుర్తించవచ్చు. అయితే ఈ యొక్క 32వ అధ్యాయము మనము ఎక్కడి నుంచి చూడొచ్చు? 24వ వచనం. యాకోబు ఒక్కడే మిగిలిపోయినండి. చూసా, అప్పుడు రాత్రంతా ప్రార్థన చేశాడండి. అప్పుడు దేవుడు వచ్చాడండి, యాకోబు తొడ గూటి మీద కొట్టేశాడండి. కానీ యాకోబు చెప్తున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను వదలను. బేతేలు నుంచి పెనూయేల్, దేవుని ముఖము చూసే ప్రార్థన అండి. మనం వెళ్దామా? మీకు అర్థమవుతుందా? ఎంతమంది దేవుణ్ణి ఈ విధముగా నిందించి ఉన్నారంటే ఎవరితో మొదలు పెడదాం చెప్పండి? మీకు అర్థమైపోతున్నాయి కదా. ముందు కీర్తనలో చూస్తే కీర్తన 132 కూడా ఈ కీర్తనలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? దేవా, దావీదుకు కలిగిన బాధలను జ్ఞాపకము చేసుకునుము అని చెబుతూ 10, 11 చదివితే, నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమించెదను. నీ కుమారులు నా నిబంధన గై కొనిన ఎడల నేను వారికి బోధించుచు, నా శాసనములు వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని సత్య ప్రమాణము నువ్వు దావీదుతో చేశావు కదా. నీవు మాటన తప్పని వాడవు కదా. నీవు సియోనును కోరుకున్నావు కదా, నివాస స్థలముగా ఏర్పరచుకున్నావు కదా. మరి ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని ఇక్కడ ప్రశ్న. ఇంకా కీర్తనలు 44:9 ఇక్కడ ఏమంటున్నాడు? అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి ఉన్నావు, మమ్మును అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో నీవు రావటం లేదు, శత్రువుల ఎదుటి నుండి మమ్మల్ని తరిమేస్తున్నావు, మమ్మను ద్వేషించిన వారికి మమ్మల్ని అప్పగించేస్తున్నావు, దినమెల్ల మేము దేవుని యందు అని చెప్పుతూ విరిగిపోయాము, నలిగిపోయాము అని చెప్పి ఈ కీర్తన 44లో 22 అంతే, నీ కొరకు వధకు సిద్ధమైన గొర్రెల వలె అంటాడు కదా. మరి ఇప్పుడు మోషే ఏమంటున్నాడు? నిర్గమాకాండము 5వ అధ్యాయం 22వ వచనం. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, మరి నన్ను ఎందుకు పంపించావు? నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపించలేదు. మరి అంటే దేవుడు అబద్ధం చెప్తున్నాడా? ఇంకా 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 చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్ల నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు? నేను ఏమి మాట్లాడినా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది. కానీ నాకెంత కష్టంగా ఉంది. నా ఎముకల్లో, నా నీలుగులో, నా మూలుగులో, నా యొక్క నిట్టూర్పుల్లో. అంటే ఎంతమంది దేవునికి ఏం కంప్లైంట్ చేస్తున్నారు? ఇదిగో యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి
పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయకమని. యోనా ఏం చెప్తున్నాడు? కొండెక్కి ఏం జరుగుతుందో 40 రోజులు లెక్కట్టి చూస్తున్నాడు. ఏం జరగలా. యోనా కోపం వచ్చింది. నువ్వు అలా చెప్పావు కదా, మరి ఇలా ఎందుకు జరుగుతుంది? దేవుడు నాశనం చేయడానికి పంపలా యోనాని, వారిని రక్షించడానికి. యోనా కంప్లైంట్ వేరే మెసేజ్ నేర్చుకుందాం. సేమ్ టు సేమ్ ఏలియా కూడా అలాగే అంటాడు, ఎలీషా అలాగే అంటాడు, మోషే అన్నాడు. అందరూ మిగిలిన సేవకులను, దేవా మాకు ఇలా చెప్పావు, మరి ఇలా ఎందుకు? పరిస్థితులు పూర్తిగా తారుమారు తక్కరమారైపోతూ ఉంటాయి. ఇదిగో మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు అనగా మెస్సియా, అనాయింటెడ్, చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు మెస్సియా నీవేనా? ఎందుకని? వారేమనుకున్నారు? చాలాసార్లు మనం ఒకలా అనుకుంటాం కదా, ఇంకోలా జరుగుతుంది. ఎప్పుడైతే ఈయన మనుష్య కుమారుడిగా వచ్చి తన్ను తాను తగ్గించుకుంటున్నాడో, ఆ యొక్క చెడ్డవారితో ఈయన తోడుగా ఉంటున్నాడో, ఆ వ్యభిచారులతోనూ ఆ యొక్క వేశ్యలతోనూ ఆ యొక్క వీళ్ళు ఎవరు, మన జక్కయ్య ఉన్నాడు కదా, ఆ గుత్తందారులు అంటారు కదా, వారితోటి ట్యాక్స్ కలెక్టర్. కనుక అదేంటి నువ్వు ఇలా ఉంటున్నావేంటి? అప్పుడు యేసు ప్రభు వారు, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచు. అంటే మనకి మన ఊహా లోకంలో ఒకలాగా ఊహించుకుంటూ ఉంటాము. ఊహలు ఎప్పుడూ అందంగా ఉంటాయి, నిజాలు ఎప్పుడూ చేదుగా ఉంటాయి. కారణం ఏంటంటే మనం అనుకున్నట్లుగా దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నీ ఊహ చెడ్డది, నేను నీకు చెప్పాను కానీ ఇలా జరుగుతుందని చెప్పలేదే. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది. దాని కొరకు కనిపెట్టుకొని ఉండవలసిందే తప్ప మనము ఆవేశంలో అంటాం, నిలదీయమయ్యా, ఏమిచ్చినా నీకు వందమయ్యా, ఏమి ఇవ్వకపోయినా నీకు స్తోత్రమయ్యా అంటాం కదా. కానీ నిజంగా పరిస్థితులు తల్లకిందులైపోయినప్పుడు, అందరూ మనల్ని దుమ్మెత్తి పోస్తున్నప్పుడు, అందరూ వేలెత్తి చూపిస్తున్నప్పుడు, మరి యేసు ప్రభు వారు మరణించిన విధానం చూడగా సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు వదిలేశారే, శిష్యులు వదిలిపెట్టి పారిపోయారే, ఆ యొక్క బరబ్బాను విడుదల చేశాడే, సిలువ మీద దొంగ క్రిమినల్ మైండెడ్ని విడుదల చేశాడే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి నీకు వాగ్దానం చేసిన మరుక్షణము నీకు జరిగింది ఖచ్చితము. భూమి ఆకాశం గతించును కానీ ఆయన మాట గతించు. నీవు ప్రార్థించిన మరుక్షణము కార్యం చేసింది. అయితే దుష్టుడు నిన్ను బహుగా చెడుగుడు ఆడేస్తాడు. బహుగా అంతెందుకు, దావీదుని అభిషేకించిన మరుక్షణము దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు. యోసేపుకి కల చూపించిన మరుక్షణము యోసేపుకి తోడుగా ఉన్నాడు. కానీ ద ప్రాసెస్ ఆఫ్, మరి ఆ ప్రాసెస్, ఇప్పుడు చికెన్ తెచ్చుకున్నావు, చికెన్ అలా తినేలేవు కదా, ఆ కర్రీ అవ్వాలి, ఆ టైము. మరి ఇప్పుడు విత్తనం వేసావు, మరి అది మొలకెత్తి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి, ఆ ప్రాసెస్లో ఎంతమంది తలకిందులైపోతున్నారు కదా, ఎంతమంది దేవుణ్ణి నిందించి వదిలిపెట్టేసేవారుగా ఉన్నారు కదా, ఎంతమంది ఈ రోజున జాగ్రత్త, అందరిలాగా దేవుని నువ్వు నిందించడమే పనిగా పెట్టుకున్నావా? ఒక్కసారి ఇటు పక్కన ఏం జరిగింది? మరి సొలొమోనుకి ముమ్మారు దేవుడు దర్శనమిచ్చాడే, రెహబాముకి దేవుడు చెప్పాడే వద్దు అలా చేయొద్దని. ఏ రోజన్నా మనము ఎదుటి వారిని ఎంత నిందిస్తున్నావో ముఖ్యం కాదు సుమా. నీవు ఒక్కసారి స్వపరీక్ష చేసుకుంటే, స్వ అభిప్రాయము, స్వ అభిమానము, స్వనీతి, ఈ మూడు నిన్ను నాశనానికి దారి తీస్తాయి. ఏ రోజునైతే నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చుము అని సాగిల పడిపోతావో, ఆయనకి సమర్పించుకుంటావో, కొంతకాలము చెడుగుడు ఆడేస్తుంది దుష్టుడు. కానీ దేవుడు నీ తల ఎగరవేసే దేవుడుగా,
నీ తల ఎత్తే దేవుడుగా, నిన్ను దీవించే దేవుడుగా, నిన్ను ఆశీర్వదించే దేవుడుగా, తరతరాలకు ఆశీర్వాదంగా దేవుడు నిన్ను మారుస్తాడు. ప్రార్థన చేయను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మేము నేర్చుకుంటుంది దేవా నీ కోసమని, నీ వాక్యము సత్యమని, నీ వాక్యములో జీవముందని, ఇది నిత్యము మమ్మల్ని నడిపించేదిగా ఉందని. మేము నిన్ను నిందించే వారంగా ఉన్నామే కానీ, నేను, నా కూతురు, నా బిడ్డలు, నా కుటుంబము, నేను నా 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 ఇదే అయిపోయింది. కానీ నీ కోసం ఏం చేయగలుగుతున్నామో, నీ కోసం ఏ విధముగా ముందుకు వెళ్ళగలుగుతున్నామో, నీ కోసం ఏ విధముగా తప్పించగలుగుతున్నామో దయచేసి నా ప్రార్థన ఆలకించి వీరిలో ఆ మారు మనస్సు పుట్టించమని, ఆ యొక్క అభిప్రాయము తీసివేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.